వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక రాయలసీమ నేపథ్యంలో వీరసింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు టాక్ అయితే వినిపిస్తోంది. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్లో సతీష్ కిలారు నిర్మించబోతున్నారు. NBK 111 టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. ఈ నెల 24న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శకులు గోపీచంద్ మలినేని. సినిమా రెండు వేరు కాలాలకు చెందిన స్టోరీ అని, చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా టైం ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని, బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా పవర్ఫుల్గా చూపించబోతున్నట్టు అందుకు తగ్గట్టే దర్శకుడు కొన్ని రోజుల క్రితం మొరాకోలో అనౌన్స్మెంట్ వీడియోను కూడా తీసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని ప్రకటన రాబోతోంది అని అందరూ యాంగ్జైటీగా ఎదురుచూస్తున్నారు. టెక్నికల్ టీం విషయంలోనూ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదట. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా కాంతారాకు వర్క్ చేసిన అరవింద్ కశ్యప్ను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ ఎలాగో ఉండనే ఉన్నాడు. బాలయ్య కెరియర్లో ఈ సినిమా బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని ఈ చిత్ర కథ తెలిసిన కొందరు టాలీవుడ్ సర్కిల్స్లో గాసిప్స్గా చెప్పుకుంటున్నారు. మరి చూద్దాం బాలయ్య విధ్వంసం మరిన్ని రోజుల్లో రాబోతోందో అని.